కొద్ది రోజుల క్రితమే మరి హైదరాబాద్ నాంపల్లిలో ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ మాత్రం అగ్ని ప్రమాదానికి గురవడం కూడా జరిగింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్‌లోనే మనం చూసాం కదా. ఈ అగ్ని ప్రమాదంలో కీలకమైన ఆధారాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి ఆ ఒకటి ఇక్కడ నాంపల్లిలోనే ఉంది. ఇక్కడ కీలకమైన కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఇందులోనే ఉంచుతారు అనేది కూడా తెలిసిన విషయమే. కాబట్టి ఆ రోజున కూడా దాదాపు 40 నుంచి 50 వరకు ల్యాప్టాప్లు కావచ్చు, ఇటు సిస్టమ్స్ కావచ్చు, మొబైల్స్, అలాగే దస్తావేజులు కూడా చాలా వరకు పత్రాలన్నీ కూడా అయినట్లుగా కూడా ఇటు మనకి ఈ ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు పోలీసులు, నాంపల్లి పోలీసులు కావచ్చు గమనించడం జరిగింది. కానీ అవి ఏ దస్తావేజులు ఏంటి అనే కోణంలో కూడా అప్పుడు సంచలనంగా మారిందనే చెప్పుకోవచ్చు. అందులో కీలకంగా కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి పత్రాలు కావచ్చు, అలాగే ఇటు ఓటుకు నోటుకు సంబంధించినటువంటి పత్రాలు కావచ్చు, మరి ఇటు గొర్రెల స్కామ్కి సంబంధించినటువంటి పత్రాలు కావచ్చు, ఏదైనా సరే ఆధారాలు ఖచ్చితంగా కూడా ఇందులోనే ఉంటాయి అన్నప్పటికీ కూడా మరి ఇక్కడ డైరెక్టర్ శిఖా గోయల్ కూడా మరి తన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఈ వీటికి సంబంధించి అలాగే పెద్ద పెద్ద కేసులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. కాబట్టి ఆధారాలు ఖచ్చితంగా అక్కడ ఉన్నాయి. ఇక్కడ ధ్వంసం అయినప్పటికీ కూడా అయినా ఆ సిస్టమ్స్ నుంచి, మొబైల్స్ నుంచి మొత్తం కూడా డేటా రీట్రీవ్ చేస్తాము ఖచ్చితంగా. అలాగే ఆ డేటా అంతా కూడా రికవరీ అవుతుంది, బ్యాకప్ చేస్తాము అని చెప్పారు. బ్యాకప్ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయన్నారు. కానీ ఈరోజు సంచలనంగా మారిన విషయాలు ఏంటి అంటే దాదాపు ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో 1100 పత్రాలు కూడా ధ్వంసమైనట్టు పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. మరి ఆ 1100 పత్రాలలో ఎటువంటి కీలకమైన కేసులకు సంబంధించినటువంటి పత్రాలు ఉన్నాయనేది మాత్రము వాళ్ళు వెల్లడించలేదు ఇంకా ఇప్పటికైతే. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆ డేటా అంతా కూడా రిట్రీవ్ చేయలేము, బ్యాకప్ రాదు అని చేతులు ఎత్తేసినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఎందుకు అది బ్యాకప్ రాలేకపోతుంది, రిట్రీవ్ చేయలేకపోతున్నారు? మరి దీనికి సంబంధించి ఇందులో ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి, ఇటు ఓటుకు నోటుకు కేసుకు సంబంధించి, ఎందుకంటే ఓటుకు నోటు కేసు ఎవరిపైన ఉంది, ఎవరి మీద కేసు అయిందనే విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్ర సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారి పైన ఓటుకు నోటు కేసు ఉన్నది. ఇటు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కీలకంగా కూడా మొన్న కూడా మరి ఇక్కడ జూబ్లీ హిల్స్ పిఎస్ పోలీస్ స్టేషన్కి సంబంధించి అక్కడ సిట్ అధికారులు అయితే కేసీఆర్తో సహా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో సహా కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు చాలా మందికి కూడా అందరికీ నోటీసులు ఇచ్చి విచారించడం కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కావచ్చు, గొర్రెల స్కామ్కి సంబంధించినటువంటి ఆధారాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నప్పటికీ మరి అన్ని కోర్టులో సబ్మిట్ చేశారా, అక్కడ ఉన్నాయా, ఈ కేసు ముందుకెళ్తుందా, లేకపోతే ఇక్కడ 1100 పత్రాలలోనే మిగిలిపోయిందా? అవన్నీ కూడా ఇప్పుడు రిట్రీవ్ చేయలేనని చేతులు ఎత్తేశారు కదా. అవ్వట్లేదు అది అని చెప్పేసి క్లియర్గా చెప్పడం కూడా జరిగింది పోలీసులు. మరి వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు కూడా వాళ్ళు చెప్పిన విధంగానే మరి ఆ వీటిలో కీలకమైన కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు ఉంటే పరిస్థితి ఏంటి, కేసు ఎటుపోవాలి అంటే ఈ విషయానికి వస్తే కేటీఆర్ ఆ రోజునే ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించారు, అందరినీ నిందితుల్ని, బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా నిందితుల్ని చేయాలనే ఒక ఉద్దేశంతో కూడా ఫేక్ డాక్యుమెంట్ సృష్టించారు. వాళ్ళంతా అవి ఫేక్ అని తెలిస్తే వీళ్ళు పన్నిన కుట్రలు బయటపడతాయనే నేపథ్యంలో మొత్తం కూడా అగ్ని ప్రమాదాన్ని సంభవించేలాగా కుట్రలు పన్నారు అని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. మరి అదే నిజమనుకోవాలా, లేకపోతే నిజంగా కీలకమైన ఆధారాలు అందులో ఉన్నట్లయితే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి, అలాగే ఓటుకు నోటుకు సంబంధించి, గొర్రెల స్కామ్కి సంబంధించి కీలక ఆధారాలు అందులో ఉన్నట్లయితే ఆ ఆధారాలు మరి అధికారులకు అందకూడదు, అధికారులు బయట పెట్టకూడదు అని చెప్పేసి ప్రతిపక్షాల కుట్ర పన్నినట్ట. ఇవన్నీ కూడా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఒకవేళ ఈ 1100 పత్రాలలో నిజంగా అవి ఈ కేసులకు సంబంధించినటువంటి ఆధారాలే అందులో ఉన్నట్లయితే మరి బ్యాకప్ ఎలా మరి ఈ కేసులను ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి అనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేకపోతే ఈ కేసులకు సంబంధించి ఆధారాలు లేకపోతే కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. మొత్తానికైతే 1100 పత్రాలు ధ్వంసం అవడంలో ఆ బ్యాకప్ను మాత్రం రికవరీ చేయలేము అని చెప్పేసి పోలీసులు అయితే చేతులు ఎత్తేయడం జరిగింది అనేది తెలుస్తూ ఉంది. ఇంకా మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, సిస్టమ్స్ కానీ వీటిల్లో ఉన్న డేటా ఏంటి పరిస్థితి, ఎలా అవి రికవర్ చేయగలరా, రిట్రీవ్ అవుతున్నాయా లేదా, అసలు
ఎలాంటి ఏ కేసులకు సంబంధించినటువంటి పత్రాలు ధ్వంసమయ్యాయి, ఇవన్నీ కూడా ఇంకా అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కీలక పాత్ర పోషించేది మరి ఫోరెన్సిక్ ల్యాబ్. ఇక్కడ ఎటువంటి కేసు అయినా కానీ ఇక్కడ వేలిముద్రల ద్వారా కావచ్చు, హెయిర్తో సహా అన్నిటికీ కూడా ఇక్కడ DNA టెస్ట్లకు సంబంధించి అన్ని కీలక ఆధారాలు టెస్టులు అన్నీ జరిగేది కూడా ఇక్కడ నుంచే నిజాలు బయటపడేది. కాబట్టి బయటపడితే ఆధారాలతోటి నిర్ధారణ అవుతుంది. కాబట్టి మరి ఈ పత్రాలు ధ్వంసం అవడంలో ఎలాంటి కేసులకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి, ఎలాంటి కేసుకు సంబంధించినటువంటి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి పత్రాలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఓటుకు నోటుకు సంబంధించినటువంటి పత్రాలు ఏమన్నా ఉన్నాయా అనేది కూడా ఇంకా వెల్లడవ్వాల్సి ఉంది. అయినప్పటికీ కూడా ఇవి ధ్వంసం అవ్వడంలో వీటిలో ఉన్న బ్యాకప్ మొత్తము డేటా అంతా కూడా రికవర్ చేసే అవకాశాలే లేవు, అది అవ్వట్లేదు అని చేతులు ఎత్తేసారు. మరి అవుతుంది అని శిఖా గోయల్ చెప్పారు, కానీ ఇప్పుడు అవ్వట్లేదని చేతులు ఎత్తేసారు. మరి ఏం జరగబోతుంది, ఏం చేయదలుచుకున్నారు, ఎటువంటి సమాచారము ప్రజలకు అందించబోతున్నారు, ఈ కేసులన్నిటిని కూడా ఎటు మలుపు తిప్పబోతున్నారు అనే దానిపైన వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరామెన్ మధుతో నిర్మల, RTV. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.